ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, ప్రధానంగా రెండు పార్టీలు తలపడుతున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వా నేనా అనుకునే పరిస్థితి ఉంది ఈ పార్టీల మధ్య. అన్ని పార్టీలు పోటీ చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఉండే అవకాశం కనపడుతుంది. ఈ పోటీలో మీకు నెల రోజులు ఉంది ఎలక్షన్స్. ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? టీడీపీనే అభివృద్ధి లేకొస్తుంది. ఎందుకని టీడీపీ వస్తుంది? చేసింటే మంచి పనులు కాబట్టి చంద్రబాబు నాయుడు టీడీపీనే రావచ్చు అని మా అభిప్రాయం. టీడీపీ మంచి పనులు చేసిందని మీరు అంటున్నారు, ప్రజలు కొంతమంది. ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే ఏం మంచి పని చేసింది, రుణమాఫీలో ఇంకా క్లియర్ కాలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఎలక్షన్ ముందు అంటే ఎలక్షన్ స్టంట్ కింద ఎలక్షన్కి 2 నెలల ముందే ఈ పథకాలను ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు పదే విమర్శిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని అయితే వాళ్ళు విమర్శించవచ్చు. వాళ్ళు ఇంతకుముందు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కాకపోతే రాజ్యాన్ని అంతా దోసుకుంటారు వాళ్ళు. దోసుకొని ఈ పొద్దు ఏం చెప్తున్నాడు జగన్ను, మేమైతే దోసుకోలేదు, చంద్రబాబు దొంగ, చంద్రబాబు చేసే పనులు చెడ్డ పనులు, చంద్రబాబు మంచి పనులు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముందు దొంగ, ఆయన దోసుకున్నాడు అన్ని సొమ్ములు దోసుకొని ఈ పొద్దు ఏమంటున్నాడు, మేము సరిగ్గా చేస్తాం, మాకేయండి ఓట్లు, మేము అభివృద్ధి లేకొస్తేనే దేశం అభివృద్ధి అవుతుంది అంటున్నాడు. కాకపోతే అభివృద్ధి కాదు, వాళ్ళు ముందు దొంగలు కాబట్టి వాళ్ళు ఇంకా దోసుకుంటారు కానీ అభివృద్ధి చేయరు వాళ్ళు ఆ పని. ఈ చంద్రబాబు నాయుడు అయితే దోసుకోలేదు, ఆయన అప్పులే చేస్తున్నాడు, సప్పులే చేస్తున్నాడు, ఆయన అయితే మంచి పని చేస్తున్నాడు రాష్ట్రానికి. ఎవరు ఇప్పుడు ఏం చెప్పినాడు, ఆయన ప్యాకేజ్ ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పినా కూడా ఏ ఒక్కటి ఇవి లేదు. ఇక్కడ చూస్తే పోలవరం చూసుకోవాలా, ఇక్కడ చూస్తే ఇది అమరావతి చూసుకోవాలా, 2 పనులు చూసుకోవాలా, ఇక్కడ ఈ ప్రజలను చూసుకోవాలా, ఇవన్నీ బాగుపడుతున్నాడు కాబట్టి ఆయన వచ్చేదే మేలు మాకి. చంద్రబాబు నాయుడు వస్తే మేలు అంటావు. మరి జగన్కి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు. జగన్ అవకాశం ఇవ్వండి అంటున్నాడు కానీ ఆయన జగన్ చేసేది ఏంది లేదు, దోసుకుంటాడు. ఆయన వస్తే దోసుకుంటాడు 100%. దాంట్లో ఏమో ఇది లేదనమాట, ఆయన ప్రజలకి బాగుపడతాం అనేది లేదు, దోసుకుంటాడు ఆయన. సరే, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం మా పెద్ద ఆయన. మీ నియోజకవర్గానికి సంబంధించి సింగనమల నియోజకవర్గానికి సంబంధించి యామిని బాలా గారు టీడీపీ ఎమ్మెల్యే ఇక్కడ ఉంది, కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇక్కడ. జనాలు చూస్తాను, నేనే చూశాను, మొత్తం రోడ్లు ఎలా పడితే అలా ఉన్నాయి, బస్టాండ్లు పోగలేదు, మురిక్కాలు అలాగే ఉన్నాయి, ఆ చెరువు విషయంలో ఎటువంటి ఒక ఇది లేదు. ఏం జరుగుతుంది ఈసారి యామిని గెలిచే అవకాశం ఉందా? యామిని బాల అయితే గెలుచదు, జనరల్ పడ్డామతే మళ్ళీ ఖచ్చితంగా గెలుస్తుంది. యామిని వైఎస్ఆర్సీపీని గెలిచి మీరు అంటే రాష్ట్రంలో చంద్రబాబు వస్తాడు, ఇక్కడ మీ నియోజకవర్గంలో అయితే గెలుస్తుంది. యామిని బాల గెలిచే అవకాశాలు లేవు. ఆయమ్మ చేసిండే పనులు లేవు అనమాట, ఆయమ్మ మంచి పనులు చేయలేదు. ఎవరికో ఆయమ్మ ఏంటి 4 ఉంటే వాళ్ళకి చేసింది అంతే, దానికేం తప్పు లేదు ఆయమ్మ చేసిండేది. మరి జొన్నలగడ్డ పద్మావతి గెలుస్తుందని మీరు అంటున్నారు కదా, ఆమె ఏం చేయకపోయినా ఇంత ముందు వచ్చింది కాబట్టి ఆమె ఓడిపోయింది, ఆమె గెలిచచ్చు అని మేము అనుకుంటాం అంతే, మా అభిప్రాయం. లోకల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి యామిని బాల ఓడిపోతుంది, జొన్నలగడ్డ పద్మావతి గెలిచే అవకాశం ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు వచ్చేది గ్యారంటీ. 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్లో. అన్ని పార్టీలు తలపడినప్పటికీ ప్రధానంగా 2 పార్టీల మధ్య పోరు ఎక్కువ కనబడుతుంది, విపరీతమైన పోరు ఉంది. ఓకే, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 తెలుగుదేశం పార్టీ. ఈ రెండింటి మధ్య పోటీ వల్ల ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనపడుతుంది ఎక్కువ? సార్ ఇప్పుడు బీసీ వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీకి కానీ, మైనార్టీలకు కానీ ఇప్పుడు మాత్రం ఇంతవరకు కానీ న్యాయ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచితంగా కరెంటు కూడా కేటాయించినారు. ఆదరణ పథకం కూడా ఆయన మంజూరు చేసినారు. 3,000 కడితే 30,000 రూపాయలు చేరు ఇచ్చినాడు ఇప్పటి వరకు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 1,000 రూపాయలు ఉంటే 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చినారు. చిన్న పెద్ద బీద బిక్కి చిన్న కుటుంబాలన్నీ ఆయన అధికారంలోకి వస్తే ఇంకో కొంచెం ముందుకు పోయి ఇంప్రూవ్మెంట్ అవుతుందనే అవకాశము ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాజధాని నిర్మాణం కూడా ఆయన మొదలు పెట్టినాడు, అది కూడా ముందుకు పోతుంది. ఆయన ఉంటే ఇంకా కొంచెం మేలని, చంద్రబాబు నాయుడు ఉంటే ఇంకా కొంచెం మేలుగా పోతుంది అనుకున్నాం. ఎందుకంటే అనుభవమైన ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం ముందుకు పోతారని మా ఆశాభావం ఎక్కువ. మరి జగన్ కూడా నాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తే
నేను ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తా, స్పెషల్ స్టేటస్ తెస్తా అని అంటున్నాడు. మరి ఈసారి ఎందుకు ఇవ్వకూడదు అవకాశం? అంటే అవకాశం అంటే ఆయన ముఖ్యమంత్రి కుమారుడు, ఆయన 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు కూడా హైలైట్ గా పరిపాలన చేసినారు. 108 ఏమి, 104 అయితే ఏమి, ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఆయన కూడా మంచి నాయకుడే, మంచి పరిపాలన చేసినారు. కానీ ఈయనకు ఇంకా చిన్న వయసు కదా, అనుభవం తక్కువ ఉంది అనే అవకాశంతో చంద్రబాబు నాయుడు గారే కొంచెం ఈయనకన్నా మెరుగ్గా కనబడుతున్నాడు అని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. మరి మీ నియోజకవర్గానికి మాట్లాడదాం. మీ నియోజకవర్గానికి సంబంధించి, సింగనమల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి సరిగ్గా జరగలేదు. యామిని బాలా గారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా రోడ్ల పరిస్థితి కానీ, ఆ నీళ్ళ సమస్య కానీ, ఆ డ్రైనేజీ సమస్య కానీ, బస్ స్టాండ్ సమస్య కానీ చాలా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా చూసుకుంటే చెరువు సమస్య, ఎంతమంది పాలకులు వచ్చినా కూడా చెరువు సమస్యను తీర్చలేకపోతున్నారు. ఏంటి పరిస్థితి? నాకు 45 సంవత్సరాలు ఏమి చాలా మంది చెరువు సమస్య గురించి చెప్పినారు, కానీ ఎవరు మాత్రం దానికి నీరు పూర్తిగా వదిలే అవకాశము ఎవరితోనూ కాలేదు. వర్షం వస్తే కాక చెరువు నిండదు. ఇంతవరకు కూడా ఒకవేళ దానికి అవకాశం చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చెరువు లొకేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. దానికి నీళ్లు వదిలేదానికి ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు, కానీ ఎన్నో నీళ్లు కొద్దిగా వదులుతున్నారు, బంద్ అయిపోతుంది. దానివల్ల అది నీళ్ళ చెరువు నిండితే చుట్టూ 10 పల్లెలు బతుకుతాయి. 10 పల్లెలు బతుకుతాయి చుట్టూ. బీద బిక్క ప్రతి ఒక్కరు బతుకుతారు. సాగునీరు కాదు, సాగునీరు కంటే మన రైతులకు నీరు తంపు ఉంటుంది. భూమిలో పంట పండితే 10 మంది కూలోళ్ళు, రైతులు అంతా బాగుపడతారు సార్. ఎందుకైనా దాని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చెరువు లొకేషన్ చేస్తే ఇంకా అతనికి ఇంకా బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు చెరువును లోకలైజేషన్ చేస్తే ఇంకా బ్రహ్మాండమైన. మరి ఈ 4.5 నెలల్లో యామిని బాలా గారు ఏం చేయలేదా? ఆమె మంచి వ్యక్తి సార్. యామిని బాలా గారు మంచి వ్యక్తి, మనుషులను బాగా కలుపుకొని పోయే వ్యక్తి. ఉన్నసారికి అభివృద్ధి చేసింది. ఉన్నసారికి రోడ్లు, సన్న రోడ్లు, సీసీ రోడ్లు అవి ఇవి అన్ని కొద్దిగా చేసింది. అంతవరకు పర్వాలేదు సార్. సరే, ఈసారి ఫైనల్గా ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు? కుక్కకి జెండా కట్టుకొని వచ్చినా కూడా తెలుగుదేశానికి ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. కానీ గెలుస్తుందనే అభిప్రాయంతో చాలా మంది అంటున్నారు. మళ్ళీ తర్వాత దేవుడు ఏ విధంగా నిర్ణయిస్తారో తెలియదు. మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం మాత్రము మాకు మేలు చేసినది ఒక తెలుగుదేశం పార్టీలోనే, అన్నం కూడా తెలుగుదేశం పార్టీలోనే తిన్నాం. ఓటు మేము తెలుగుదేశానికి ఓటేసేది. చూస్తున్నారు, ఇప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకొక 4 రోజులే ఉంది టైము. నిన్ననే నోటిఫికేషన్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అన్ని పార్టీలు పోటీ పడినప్పటికీ ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ ఎక్కువ ఉంది. తెలుగుదేశం పార్టీ. ఓకే, ఫైనల్ గా ఎవరు ముఖ్యమంత్రి అవకాశం కనబడుతుంది? ఎక్కువ చంద్రబాబు నాయుడు అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకని అలాగా? ఆయన పింఛన్లు కానీ, వితంతువులు పింఛన్లు కానీ 200 నుంచి 1000 రూపాయలు పెంచాడు. 1000 నుంచి 2000 రూపాయలు పెంచినాడు. పసుపు కుంకుమని లేడీస్కు 10,000 అవుతుంది, మళ్ళీ 10,000 అవుతుంది. మళ్ళీ వ్యవసాయ రుణాల కింద ఇది ఆయన రైతులకు ముందు పెట్టుబడులకు గాను ఆయన ఎకరాకు 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు 9,000 ఇస్తున్నాడు. గవర్నమెంట్ పైన కేంద్రం 6,000 ఇస్తుంది. దానివల్ల 5 ఎకరాల పైన రాష్ట్రం కేంద్రం పట్టించుకోలేదు కాబట్టి ఈయన ఇస్తున్నాడు 5 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళకి. కానీ అందువల్ల కొంతమంది రైతులు ఆయన పైన మొగ్గు చూపుతున్నారని మేము చెప్పగలం. అంతే సార్. ఇప్పుడు వైఎస్ జగన్ వస్తే నేను నవరత్నాలతోటి మీ అందరికి చాలా హెల్ప్ చేస్తాను, ఈసారి నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ఆయన కూడా అడుగుతున్నాడు. ఎలా ఉండబోతుంది వీళ్ళిద్దరి మధ్య? అంటే అందరూ కొద్దిగా నమ్మడం లేదు ఆయన. నవరత్నాలు వచ్చేంత వరకు ఈయన ముందే ఇస్తే చూపించినాడు కదా, అందుకు ఆయన ముందే ఇచ్చాడు. కానీ ఇది ఇచ్చేదేదో ఒక సంవత్సరం ముందు ఇస్తే బాగుండు కాదు, కానీ 2 నెలలు ముందు ఇస్తున్నాడు. ఆర్థిక లోటు ఉన్నందువల్ల, రాష్ట్రం సీలిపోయిన దానివల్ల ఆర్థిక లోటు ఉన్నందువల్ల ఇవ్వలేకపోయినాడు అంతే. ఇంకా 6 నెలలు కాకుండా సంవత్సరం ముందు ఇచ్చినా కానీ బాగుండేది. అది ఫైనల్ గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే బాగుంటుందని మీరు అన్నారు. సరే, మీ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఈ సింగనమల నియోజకవర్గం చూస్తే ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాండ్ చూస్తే అలా ఉంది, రోడ్లు బాగోలేదు, మోరీలు అలాగే ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే చెరువు సమస్య ఏ ప్రభుత్వం వచ్చినా తీరలేదు, ఏ నాయకుడు వచ్చినా తీరలేదు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడని నమ్మకం మీకుందా? చంద్రబాబు నాయుడు వస్తే ఇతరులు చేస్తారని కొంత క్యాండిడేట్ని మార్చి వేరే వాళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తారని నమ్మకం ఉంది అంతే. సరే, ఈసారి యామిని బాలా గారు ఈ 4.5 ఏళ్లలో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేసింది? ఆమె సీసీ రోడ్లు కానీ, మంచినీటి గురించి కానీ, సాగునీరు కానీ అందేయడం లేదు. ఆయమ్మ సీసీ రోడ్లు హౌసింగ్ ఇట్లాంటివన్నీ చేసినది ఆయమ్మ. అందుకు వేరే క్యాండిడేట్కి ఇవ్వాలని ఇక్కడ కానీ మేము ప్రజలు కానీ కార్యకర్తలు కానీ
ముగ్గు చూపుతాను వేరే ఆయనకి ఇస్తే బాగుంటుంది అని. ఇది అంటే ఆమె కాకుండా వేరే వాళ్ళకి సీట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటా. ఓకే, ఈసారి ఆమె గెలిచే అవకాశం కనపడలేదు. అవకాశమే లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ ఎవరు ఆమెకైతే. అంతేనంటారా? అంతే. సరే, పైన అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.